అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి వెళ్ళినట్టుగా మనం యోహాను సువార్తలో మనం చూడొచ్చు. అయితే ఎక్కువ శాతం మంది ఈ యొక్క సందర్భాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారు వివాహానికి వెళ్లారు, యేసుక్రీస్తు వారు పెళ్లి విందుకు వెళ్లారు, కాబట్టి మేము కూడా పార్టీస్‌కి వెళ్తాం, మేము కూడా ప్రోగ్రామ్స్‌కి వెళ్తాం, మేము కూడా మరి జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని లోక సంబంధమైన వాటికి అటెండ్ అవుతాం అని ఆ సందర్భాన్ని తప్పుగా ఆపాదించుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది జెన్యూన్‌గా ఆలోచించే వాళ్ళు, మరి యేసుక్రీస్తు వారు వెళ్లారు గదా! వెళ్ళడం వల్ల వచ్చినట్టు నష్టం ఏంటి? మరి వెళ్ళొచ్చా లేదా అనే ప్రశ్నలు గూడా ఇంకొంతమంది మనకి అక్కడక్కడ కనబడతా ఉంటారు. అయితే ఈరోజు మనం దానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనం తెచ్చుకుందాం. బైబిల్‌లో ఈ సందర్భం ఎక్కడుందయ్యా అంటే యోహాను సువార్త 2 అధ్యాయము 1 వచనంలో మనకి ఈ సందర్భం కనబడుతుంది. 3వ దినమున గలిలయలోని గలిలయలోని కానా అను ఊరిలో కానా అను ఊరిలో ఒక వివాహము ఒక జరిగెను. వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. కనుక మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వివాహంలో ఏం జరిగింది అనగానే అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. ఒకసారి మనం దాని గురించి కూడా ఆలోచించినట్లయితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఆ వివాహం ఏర్పాటు చేసినటువంటి లేదా ఆ పెండ్లి విందు ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యక్తికి అవమానం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఏర్పడుతున్నప్పుడు మరియ గారు అలాంటి పరిస్థితులు ఏర్పడకూడదు, అక్కడ ఎలాంటి అవమానం జరగకూడదు, ఎలాంటి అల్లరి జరగకూడదు అన్న ఉద్దేశంతోటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మరి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఏం జరిగింది ఎంతకనగానే యేసుక్రీస్తు వారు ఒక రిప్లై ఇస్తున్నారు. అది మనం ఆలోచించినట్లయితే, అమ్మా నాతో మీకేమి పని, నా సమయం సమయము ఇంకను రాలేదని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకొంతమంది ఈ యొక్క సిచ్యువేషన్ తీసుకొని కూడా యేసుక్రీస్తు వారు వాళ్ళ అమ్మగారితోటి అమర్యాదగా మాట్లాడారు, అవమానించే విధంగా మాట్లాడారని ఇంకొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒక చిన్న లాజిక్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచ మానవాళిని పాపము నుండి పరిశుద్ధతలోకి నడిపించటానికి, ప్రపంచ మానవాళిని పరలోకాన్ని తీసుకెళ్ళటానికి ఆయన మనుషుని పోలికగా పుట్టారు, దాసుని స్వరూపం ధరించుకున్నారు, తన్ను రిక్తునిగా చేసుకున్నారు. అంత తగ్గినటువంటి వ్యక్తి ఇక్కడ మరియ గారితో అలా ప్రవర్తించారు అని చెప్పేవాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో ఆలోచించాలి. నా ఉద్దేశం ప్రకారంగా అయితే అక్కడ ఆయన అవమానంగా మాట్లాడలేదు, అక్కడ ఆమెతోటి అమర్యాదగా నడుచుకునలేదు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఒక సిచ్యువేషన్ గురించి ఆమెకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకే కాదులే కానీ మనందరికీ కూడా, అక్కడ కాలంలో ఉన్నటువంటి వాళ్లకు లేదా మరి ప్రపంచ క్రైస్తవ్యానికి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళకి ఒక విషయాన్ని తెలియజేయబోతున్నారు. అదేంటో మనం చక్కగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే యోహాను సువార్త 1 అధ్యాయం 14వ వచనంలో మనం చూసాం, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి శోధనలు వస్తాయో, మనకి ఎలాంటి శ్రమలు వస్తాయో, మనకి ఎలాంటి టెంప్టేషన్స్ వస్తాయో, మనకి ఎలాంటి పాపానికి సంబంధించినటువంటి అవకాశాలు మన ముందు వచ్చుంటాయో, అదేవిధంగా యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఎన్నో వచ్చాయి. ఇక్కడ కూడా మీరు ఆలోచించినట్లయితే ప్రతి మనిషికి కూడా రిలేషన్స్, బంధాలు, బంధుత్వాలు, ఈ బంధుత్వాల మధ్యలో ఎన్నో ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే నా మాట విన్నారు, నా మాట వినలేదు, మరి వీళ్ళకి ఎంత విలువ ఇచ్చారు, వాళ్ళకి ఎంత విలువ ఇచ్చారు అనేటువంటి చిక్కు ప్రశ్నలు అనేవి ప్రతి మనిషికి సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు మనకు చూపించే మాదిరి ఏంటి ఇంతకనగానే, అలాంటి పరిస్థితులలో ఇక్కడ కూడా మీరు ఆలోచించినట్లయితే తల్లి ఈ విషయం చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు తల్లి మాటకు విలువనివ్వాలా, లేదంటే కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా అనేటువంటి దానికి ఆయన ఎక్కడా కూడా ఆ పరిస్థితులలో పాపం చేయకుండా, తల్లిని అవమానపరచకుండా, తల్లి మాటను అమర్యాదగా చూడకుండా, అదేవిధంగా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విధంగా చూడండి, ఇవన్నీ లైన్లో పెట్టుకున్నారు. ఇవన్నీ మీరు బాగా ఆలోచించినట్లయితే పరలోకములో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఆ తండ్రి చిత్తములోనే తల్లికి ఒక చక్కటి విషయాన్ని నేర్పించాలి, తల్లికి ఒక చక్కటి విషయాన్ని బోధపరచాలి. అంతే తప్ప అక్కడ అమర్యాదగా నడుచుకున్నట్టు, లేదంటే కనుక ఆమెను అవమానపరిచినట్టు కాదులే. కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నా సమయము ఇంకనూ రాలేదు, ప్రతి దానికి సమయం ఉంది అనే విషయాన్ని దేవుడు మనకి ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు రెస్పాండ్ అవ్వాల్సిన సమయం ఇంకా రాలేదనే విషయాన్ని చెప్తున్నారు తప్ప, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, అలాగే ఆయన యేసుక్రీస్తు వారు ఏమీ మాట్లాడట్లేదండి. మనం ఆ వచనాన్ని అర్థం చేసుకునే విధానంలో మనం అర్థం చేసుకున్నట్లయితే అన్నీ అర్థమవుతాయి.
అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విధంగానే ఎప్పుడు చూసుకోవాలి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఆ తండ్రి ఇష్టంలోనే మన కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలను మరి తండ్రి చిత్తానికి అనుకూలంగా ఉంటే అవి ఫుల్‌ఫిల్ అయ్యే విధంగా చూసుకోవాలి తప్ప, మరి కుటుంబంలో ఉన్నటువంటి వారి నిమిత్తము లేదా మరి ఒక తండ్రి కోసమో, ఒక తల్లి కోసమో, ఒక కూతురు కోసమో, ఒక కుమారుడు కోసమో, లేదా ఫ్రెండ్ కోసమో, లేదా మనకి బాగా దూరపు చుట్టాల కోసమో, బంధువుల కోసమో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకుండా మనం ఉండకూడదండి. తండ్రి ఇష్టానికి బ్రేక్ పడకూడదులే గానీ, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో, కొన్ని పరిస్థితులలో మరి మనుషుల యొక్క ఇష్టానికి బ్రేక్ పడినా నష్టం లేదు. మనుషుల ఇష్టం ఫుల్‌ఫిల్ అవ్వకపోయినా పర్వాలేదులే గానీ, తండ్రి ఇష్టానికి మాత్రం బ్రేక్ పడకూడదు. తండ్రి ఇష్టం ఎప్పుడు గూడా ఫుల్‌ఫిల్‌మెంట్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు మనకి ఎంతో అద్భుతంగా చూపించడం జరిగింది. అక్కడ మీరు సూచక్రియ జరుగుతూ ఉంటది. ఆ సూచక్రియ జరిగిన తర్వాత మరి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచినట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూస్తే యోహాను సువార్తలోనే 2వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం ప్రియులారా. గలిలయలోని కానాలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఆయన యందు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ మీకు మొదట నేను అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. అదేంటి ఇంతకనగానే యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి వెళ్ళింది అక్కడ ద్రాక్షారసం ఫుల్‌గా తాగేసి, లేదంటే కనుక అక్కడ పెట్టే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినేసి, ఆ రొట్టెలన్నీ తినేసి ఎంజాయ్ చేయటం కోసం వెళ్ళలేదండి ఆయన. ఆ ప్రయాణం వెనక ఉద్దేశం మీరు ఆలోచిస్తే 11వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మీరు కూడా వెళ్ళేటువంటి ఆ పార్టీ ఏదైతే మీరు ఉందనుకుంటున్నారో, లేదా ఆ కార్యక్రమం వివాహ కార్యక్రమం ఏదైతే ఉందనుకుంటున్నారో, మీరు అటెండ్ అవ్వడం ద్వారా అక్కడ కొంతమందైనా విశ్వాసంలోకి వెళ్ళే పరిస్థితులుంటే, కొంతమందినైనా మీరు విశ్వాసంలో బలపరిచే విధంగా కావచ్చు, విశ్వాసంలో నడిపించే విధంగా కావచ్చు, మీరు మస్ట్ అండ్ షుడ్‌గా చేయగలిగితే లైక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు చేయగలరు గనక ఆ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ సూచక క్రియ చేశారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. తండ్రికి మహిమకరంగా ఆయన నిలబడ్డారు. తన మహిమను బయలుపరిచెను. చూసారా? అంటే దేవుని మహిమను కూడా బయలుపరిచి, దేవుని చిత్తానికి చక్కగా అవకాశాన్నిచ్చి, దేవుని చిత్తము నెరవేర్చి, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచేలా ఆయన నడుచుకున్నారు. మనకు మాదిరి ఉంచిపోయారు. అంతేగాని మనం ప్రతి వివాహానికి లేదంటే గనక ప్రతి పార్టీకి, ప్రతి ప్రోగ్రామ్‌కి వెళ్ళమని యేసుక్రీస్తు వారు అలా చెప్పటానికి ఆయన ఇక్కడ గలిలయలోని కానా ఊర్లో ఉన్న వివాహానికి వెళ్ళలా. మనం కూడా ఏ కార్యక్రమానికైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ కార్యక్రమానికి నువ్వు అటెండ్ అవ్వటం ద్వారా దేవునికి మహిమ ఏం కలుగుతుందో ఆలోచించండి. ఎంతమంది విశ్వాసంలోకి వస్తున్నారో ఆలోచించండి. ఎంతమంది విశ్వాసంలో బలపడతారో ఆలోచించండి. ఇంకొంతమంది ఆలోచించే విధానం ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను వెళ్తేనే గదండీ వాళ్ళు నా మాట ఇనేది. ఆ కార్యక్రమానికి వెళ్తేనే రేపు నా మాట వింటారండి అనే కండిషన్స్ ఇక్కడ లేవండి. ఆయన ఈరోజు వివాహానికెళ్ళి ఒక సంవత్సరం తర్వాత సువార్త ప్రకటించిన సందర్భాలు మనకి ఎక్కడ కనిపించవు బైబిల్‌లో. ఆయన అక్కడ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ సువార్త ప్రకటించారు. అక్కడ దేవుని యొక్క కార్యక్రమాన్ని చేశారు. దేవుని మహిమపరిచారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. ఆన్ ది స్పాట్ అక్కడ జరిగినట్టుగానే మనకు కనబడుతుంది తప్ప, అక్కడికెళ్లారు కాబట్టి ఒక 4 రోజుల తర్వాత ఆ ఊర్లో ఉన్నోళ్ళొచ్చారు. ఆ తర్వాత విన్నారు. ఇలాంటి కాకమ్మ కబుర్లు అక్కడేం కనిపించలేదండి. కనుక మనం వెళ్ళేటువంటి జర్నీ, మన ప్రయాణం అది ఎక్కడికైనా ఒకసారి గుర్తుంచుకోండి. మనం వెళ్ళే పర్పస్ ఏమవ్వాలి? అక్కడ చేసే వర్క్ ఏమవ్వాలి? రిజల్ట్ ఏమవ్వాలి? పర్పస్ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ జర్నీ దేవుడికి మహిమకరంగా ఉండాలి. అలాగే ఆ విజిట్ దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగే ఆ రిజల్ట్ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాంటి కండిషన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే తప్పకుండా మనం వెళ్ళొచ్చు. అలాంటి కండిషన్స్ ఉన్నాయి గనుకనే యేసుక్రీస్తు వారు వివాహానికి వెళ్ళటం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను వాక్యానుసారంగా ఆలోచించడానికి ఈ డైలీ బైబిల్ జర్నీ ద్వారా మాకు సహాయం చేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించారు, బలపరిచారు. తండ్రి ఎవరెవరైతే మీ యొక్క విషయాలను తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలందరినీ తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి దేవా. అలాగే తండ్రి ఈ యొక్క విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలకు తండ్రి మీ కృప తోడుగుంచి నడిపించండి, బలపరచండి. తండ్రి ఈ పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సేవకొచ్చిన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ సేవకొచ్చిన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దాన్ని ఆశీర్వదించండి. మీ చిత్తము చొప్పున తండ్రి కుటుంబాలను బలపరచండి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులలో ఎవరైతే కృంగి ఉన్నారో వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. మీ కృపలో మా తండ్రి బలపరిచి స్థిరపరచండి. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో విషయాలను ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలండి.